ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యోబు గ్రంథము 41వ అధ్యాయము 11వ వచనం. నేను తిరిగి ఇవ్వవలసి ఉంటున్నట్లు నాకు ఎవడైనా ఏమైనా ఇచ్చినా ఆకాశము భూమి ఆకాశ వైశాల్యం అంతా నాది అని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. రోమికి రాసిన పత్రిక 11వ అధ్యాయము 35వ వచనం. ఆయనకి ముందుగా ఇచ్చి ప్రతిఫలము పొందినవాడు ఎవడు? ఈరోజు ఆయన ముందుగా ఇచ్చినటువంటి వారు ఎవరున్నారండి? మొదటి దినవృత్తాంతము 29వ అధ్యాయము, ఐశ్వర్యము గొప్పతనము నీ వలన కలుగును, హెచ్చించువాడును బలమిచ్చువాడును నీవే. కార్యము 17వ అధ్యాయము 25వ వచనం. అందరికీ జీవమును ఊపిరిని సమస్తము దయచేయవాడై ఉన్నాడు కనుక ఆయనకి ఏమీ కొదువైన ఎప్పుడైనా దేవుడు అన్నాడా? మనుషుల చేత సేవింపబడేవాడు కాడు. క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము ఆయన దగ్గర నుంచి మనకు వస్తుంది. రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమ ఐశ్వర్యం ద్వారా మన ప్రతి అవసరం తీర్చుతాడు. దేవుడు మన ప్రతి అక్కడ